हमारी सुनो न्यूज़ चैनल के सभी दर्शकों को हमारी ओर से नमस्कार, सत श्री अकाल, आदाब। आप देख रहे हैं हमारी सुनो न्यूज़ चैनल। देखिए ये आगे की खास खबर। इंपॉर्टेंट इंटरस्टेट ड्रग ट्रांसपोर्टेशन ऑपरेशन లో మా 2 SOT టీమ్స్ రెండు ఇంపార్టెంట్ గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది. ఇందులో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళే పెడ్లర్స్, వీళ్ళే ట్రాన్స్పోర్ట్ చేయడం, కొన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళకు అమ్మడం వీళ్ళే చేస్తున్నారు. సో ఆల్ దీస్ డేస్ యూఆర్ ఆస్కింగ్ కదా ఓన్లీ ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళ పట్టుకుంటున్నారు అన్నారు కదా. దీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ ప్రొక్యూరింగ్, they are the people selling to other users, and then they are themselves for the kind of source going to the places and buying it. ఇది మేము చేసిన ఇంటరాక్షన్ లో మాకు క్లారిటీ వచ్చింది ఈ రెండు కేసెస్ లో. ఫస్ట్ మీకు ఒక 150 to 1.52 crore వర్త్ ఆషిష్ ఆయిల్ ఇది పట్టుకున్న ఒక గ్యాంగ్ గురించి చెప్తాము. ఇది వీళ్ళు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో నుంచి ఇతను గోవిందరావు అండ్ రాంబాబు ఇద్దరు వ్యక్తులు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి ఈ గాంజాతో ప్రొడ్యూస్ అయ్యేది, గాంజా నుంచి వచ్చే ఆయిల్, ఆషిష్ ఆయిల్, దీన్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ తీసుకొని ఈసారి వాళ్ళు ఆర్టీసీ బస్సులో ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకున్నారు. అలా వస్తూ ఉంటే మనము ఈ కొత్తగూడ చోటుప్పల్ పోచంపల్లి జాయినింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో వీళ్ళు వెహికల్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక సోర్స్ కు వాళ్ళు వెళ్ళి అమ్మాలి. అక్కడ ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, ఆ నియర్ బై దట్ ప్లేస్ లో వాళ్ళు కొనే వాళ్ళని అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు అమ్మడం అని మా వాళ్ళు దీనివల్ల మనం పట్టుకోవడం జరిగింది. ఇంకొక ఇద్దరు అక్కడ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, చంటి అండ్ లక్ష్మీ నాయుడు. దే స్టే ఇన్ దోస్ ఏరియాస్, ఫారెస్ట్ లో ఉంటారు. వాళ్ళపైన కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, వి విల్ బి గెటింగ్ దెమ్. అంతేకాకుండా మీకు ఫర్ ఇన్ఫర్మేషన్ ఒక కేజీ ఆఫ్ ఆషిష్ ఆయిల్ తయారు చేయడానికి 35 to 40 kgs ఆఫ్ గాంజాను ఒక రెగ్యులర్ టెంపరేచర్ లో దాన్ని కెమికల్ ఎక్స్పోజర్ చేసి ఆయిల్ ని తీయడం జరుగుద్ది. సో ఇది ఇలా చేయడం అప్రాక్సిమేట్లీ ఈ క్వాంటిటీ తీసుకురావడానికి 450 kgల గాంజాని దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు వాడారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఈ నేరంలో ఎంత శిక్ష పడుతుందని అవగాహన లేకుండా ఉంది. దీంతో లైఫ్, డెత్ కూడా ఉండేట్టుంది. ఒకవేళ రిపీట్ అఫెండర్స్ ఉంటారు, మాకు చేసిన నేరాలు రెండింటిలో రిపీట్ అఫెండర్స్ అండ్ దెన్ హ్యూజ్ కమర్షియల్ క్వాంటిటీ కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకు డెత్ పెనాల్టీ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్, మినిమం 10 years ఇంప్రిజన్మెంట్ అయ్యే సెక్షన్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనము ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ, బికాజ్ ఈ అవైలబిలిటీ అనేది మనము రూట్స్ కట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళను అడిక్ట్స్ గా తయారు చేసి ఎట్టి పరిస్థితుల్లో నాకు డ్రగ్ కావాలి, ఎలానే నేను తీసుకోవాలనే స్థితికి తీసుకొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం జస్ట్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నాయి, కొన్ని ఉంటారు, యూత్ ఉంటారు, లేకపోతే ఇప్పుడు అలవాటు అవుతున్నారు. ఇక్కడ అలవాటు చేయాలని వీళ్ళు పెడ్లర్స్, ఈ కమర్షియల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినటువంటి సెల్లర్స్ వీళ్ళంతా ట్రై చేస్తారు. వాళ్ళని పట్టుకొని ఈ యాక్టివిటీని కంటైన్ చేయడం అనేది మన ముఖ్య ఉద్దేశం.